ఇవాళ మట్టి కానీ ఇసక్ కానీ గనులు కానీ వైసీపీ వాళ్ళు అయితే తవ్వుకోలేరు కదా, తవ్వుకుంటే చూస్తా ఊరుకోరు కదా. అదే తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నా దాన్ని వైసీపీ అంటూ మాట్లాడుకోవచ్చును. ఇప్పుడు జ్యోతినే రాసుకొచ్చినటువంటి ఒక వార్త. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పి మంత్రి పార్థసారథి సొంత నియోజకవర్గం నూజివీడులో యథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడుతున్న ముఠా దౌర్జన్యకాండ శుక్రవారం వెలుగు చూసింది. నెల రోజుల నుంచి నూజివీడు నియోజకవర్గం పరిధిలోని ఆగిరిపల్లి మండలం నరసింగపాలెంలో ఒక పెద్ద గ్రావెల్ కొండ నుంచి రాత్రిలో యథేచ్ఛగా గ్రావెల్ తరలింపు సాగుతుంది. శుక్రవారం నుంచి ఉదయం పూట కూడా అక్రమ క్వారీకి తెరదీశారు. పెద్ద సంఖ్యలో టిప్పర్ల ద్వారా గ్రామంలోని మట్టి కొండ నుంచి మట్టిని తరలిస్తున్నారు. గమనించిన గ్రామస్తులు టిప్పర్లను అడ్డుకున్నారు. దీంతో అక్రమ తవ్వకాల నిర్వాహకుడు ఫోన్లో గ్రామస్తులతో మాట్లాడుతూ సీఎం ఇంటికి మట్టి తవ్వుతుంటే అడ్డుకుంటారా, అడ్డొస్తే తొక్కించేస్తామని బెదిరింపులకు దిగడంతో గ్రామస్తులు నిర్ఘాంతపోయారు. ఇటీవల చంద్రబాబు రాజధానిలోని వెంకటపాలెంలో తన స్వగృహ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అంశాన్ని ఇలా వాడుకున్నారన్నమాట. ఈ అక్రమ క్వారీని గ్రామస్తులు ఇటీవల గుర్తించారు. రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్ళు సైతం సీఎం ఇంటికి తరలిస్తున్నారేమోనని చెప్పుకొచ్చారు. నేపథ్యంలో గ్రామస్తులు నిఘా పెట్టారు. ఈ గ్రావెల్ గన్నవరం నియోజకవర్గంలో పలు ప్రాంతాలకు వెళ్ళడం గమనించిన ఈ గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు శుక్రవారం ఉదయం టిప్పర్లను అడ్డగించాడు. నిర్వాహకులు బెదిరింపులకు దిగడంతో గ్రామస్తులు అనుమతులు చూపాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో మట్టి తవ్వకాల విషయం మీద నిన్న మొన్నటి వరకు మంత్రి పార్థసారథి పేరుని స్థానిక అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా వాడుకున్నారు. ఇప్పుడు ఏకంగా సీఎం పేరును ఉపయోగించడం వరకు వ్యవహారం వెళ్ళింది. అక్రమ క్వారీకి పాల్పడిన మంత్రి అనుచరుడు నూజివీడు పట్టణ టీడీపీ ముఖ్యుడు శుక్రవారం సాయంత్రం నరసింగపాలెం గ్రామస్తులు అడిగించిన టిప్పర్ల వద్దకు వచ్చి వాళ్ళకి క్షమాపణ చెప్పారు. ఈ క్వారీంగ్ చేయబోనని చెప్పారు. ఈ విషయంలో మంత్రి పాత్ర లేదని తెలిసిన గ్రామస్తులు మౌనం వహించారు. నూజివీడు గన్నవరం నియోజకవర్గాల పరిధిలో అన్ని క్వారీల మీద విజిలెన్స్ విచారణ జరపాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. 15 ఏళ్ల క్రితం ఇచ్చిన అనుమతులను అడ్డం పెట్టుకుని చాలామంది అక్రమ క్వారీకి పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో విషయం మీద విచారణ చేసిన అధికారుల బృందం ఆగిరిపల్లి మండలంలోని ఓ క్వారీ నిర్వాహకులపై కాకుండా అక్కడ పనిచేసే వాచ్మెన్పై 3 కోట్ల వరకు అపరాధ రుసుము విధించింది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఏలూరు జిల్లా పరిధిలోకి వచ్చి నూజివీడు నియోజకవర్గంలో ఉన్న మొత్తం కార్యాలపై విజిలెన్స్ విచారణ నిర్వహిస్తే మట్టి లూటి వ్యవహారం బయటకు వస్తుందని స్థానికులు చెప్తున్నారు. ఇలా రాసుకొచ్చింది కదా, ఇదే దాంట్లో గనుల ఆదాయం పెరుగుతుందని ఇంకో పక్కన రాస్తుంది. ఇట్లాంటివి చేయడం ద్వారా వీళ్ళ ఇష్టం ఏమైనా చేయొచ్చు. నేరేటివ్ థింకింగ్ అనేటటువంటి దాంతో జరుగుతూ ఉంటుంది.